ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను సులభంగా వేగంగా అందించాలనే లక్ష్యంతో 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హెల్త్ ఏటీఎం ప్రైమ్ టీమ్ మిషన్ ఈసీజీ మిషన్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. మంగళవారం నల్గొండ జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగంలో అత్యాధునిక మిషన్ను ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను సులభంగా వేగంగా అందించాలనే లక్ష్యంతో 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హెల్త్ ఏటీఎం ప్రైమ్ టేర్ మిషన్ ఈసీజీ మిషన్ను రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. మంగళవారం నల్గొండ జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగంలో అత్యాధునిక మిషన్ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచే ఆధునిక నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులో రావడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఖరీదైన ఆసుపత్రులకు వెళ్లకుండానే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ హెల్త్ ఏటీఎంలో ఈసీజీ, బీపీ, బ్లడ్ షుగర్, పల్స్, బాడీ టెంపరేచర్, ఆక్సిజన్ సర్క్యులేషన్ వంటి పరీక్షలు తక్కువ సమయంలో నిర్వహించవచ్చని తెలిపారు. పరీక్షల ఫలితాలు డిజిటల్ రూపంలో వెంటనే లభించడం వల్ల వైద్యులు సరైన చికిత్స సూచనలకు సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. గ్లూకోమియా కంటి పరీక్ష ఈ కంటి పరీక్షలు చేస్తారు. కంటి విభాగంలో వచ్చే సమస్యలను రెటీనా దెబ్బతినకుండా లేదా తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రైమ్ టైర్ మిషన్లో విభాగంగా ఏర్పాటు చేసిన ఈ సదుపాయాలు ప్రివెంటివ్ హెల్త్ కేర్ను బలోపేతం చేస్తాయని, హృదయ సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడంలో ఈసీజీ మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి కలెక్టర్ వై అశోక్ రెడ్డి, సూపరింటెండెంట్ నేత నరసింహారావు, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, స్థానిక అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.